మన ధర్మాన్ని ఆచరించాలి. అయితే మీ అందరికి జడలు వేసుకోవడం వచ్చు కదా, ఎంతమంది వేసుకున్నారు చెప్పండి, వేలతో లెక్క వేయచ్చు. పూజకు వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా రావాలన్నమాట. పంచమాంగళ్యాలు ఉంటాయన్నమాట. ఆడవారికి జుట్టు జడ వేసుకుని పూలు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రాలు, మెట్టెలు, నల్ల పూసలు, గాజులు ఇవన్నీ కూడా ఈసారి నుంచి పూజకు వచ్చేటప్పుడైనా జడ వేసుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని అలా చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడాలి. ఇప్పుడు మీ పిల్లలకు చెప్పాలనుకోండి, మీరేం చెప్తారు? ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మీ పిల్లలకి ఇప్పటి నుంచే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పండి. ఇప్పటి నుంచి నేర్పకపోతే తర్వాత వాళ్ళు అలవాటు పడరు. ఇప్పుడు నేను కొన్ని పూజలు చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు, పిల్లలు ఏమో బెడ్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ నొక్కుంటున్నారు, టీవీ చూస్తూనే ఉంటారు. వాడి నుంచి పూజ దగ్గర కూర్చోమంటే కూర్చోడు. చిన్నప్పటి నుంచే ప్రయత్నపూర్వకంగా వాళ్ళతోటి స్తోత్రాలు గాని, శ్లోకాలు గాని, అసలు గుడి అంటే ఏంటి, పూజలు అంటే ఏంటి మనం తెలుసుకొని వాళ్ళకి తెలియజెప్పాలన్నమాట. అలా చేస్తే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. చదువు 30% ఉన్నా మిగతా 70% సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం వల్లనే చివరి దశలో వాళ్ళు మనల్ని చూసుకోగలిగేది అనమాట. వృద్ధాశ్రమాలు ఎందుకుంటున్నాయి అంటే పిల్లల్లో అవగాహన లేక, పెద్దవాళ్ళు చెప్పక. అయితే ఇతర మతాల వాళ్ళు ఆ పుస్తకాలు గాని, వాళ్ళ మతాల గురించి గాని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎంతమంది ఇళ్లలో భగవద్గీత గాని, భాగవతం గాని, రామాయణం గాని, ఈ ఇతిహాసాలు గాని, పురాణాలు ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి? ఒక పుస్తకాలు ఎంతమంది రోజు కనీసం ఒక్క శ్లోకం చదువుతున్నారా? వెరీ గుడ్ అండి. తర్వాత భగవద్గీతకు సంబంధించి ఒక్క శ్లోకమైనా మీరు చదువుతున్నారా? పిల్లలకి